నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో వేడుకగా నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షుడు బోర్రెడ్డి వెంకటరమణారెడ్డి, దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబుల ఆధ్వర్యంలో దువ్వూరు వై జంక్షన్ వద్ద తెదేపా నాయకులు కార్యకర్తలు కలిసి తెదేపా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలైంది. ఈ పార్టీ కార్యక్రమంలో ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో కూడా నియోజకవర్గంలో అందరూ కలిసి అందరూ చాలా బాగా జరుపుకున్నారు. వారందరికీ నా కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, వీరాభిమానులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరుగా ఈ పార్టీని స్థాపించినాడు. ప్రతి ఒక్కరూ ఒకవేళ మనలో అందో ఇందో మనస్పర్ధలు ఉన్నా కూడా అందరం కలిసి ఆ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఒకవేళ ఈ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంకా చురుగ్గా పాల్గొని ఇంకా తెలుగువారు ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ ఉంటుందని, ఉండాలని అందరినీ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ మార్చి 29, 1982లో స్థాపించిన ఈరోజు దినం 44 సంవత్సరాలు పూర్తయింది. పార్టీ స్థాపించిన ముఖ్య కారణం పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినారు. అంతవరకు ఉన్న ఒక శకాన్ని ముగించి ప్రజలకు అభివృద్ధి అంటే ఏంది, ప్రజలకు సంక్షేమం అంటే ఏంది మొట్టమొదటగా రుచి చూపించిన వ్యక్తి స్వర్గీయ రామారావు గారు. ఆయన బాటలోనే ఈ రోజుకు 44 సంవత్సరాలైన ప్రతి కార్యకర్త, సైనికులు మాది పార్టీ కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ఇంకా 100 సంవత్సరాలైన పార్టీ ఈ విధంగా నాయకులు పోతున్నా కూడా పార్టీ స్థిరంగా ఉంటుంది, ప్రజల కోసమే ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.